స్కూళ్ళు బంద్ చేయాలనేది మా ఆకాంక్ష కాదు. కానీ ఇవాళ పేరెంట్స్ని మోసం చేసి ఏదో వేరే పేరు పెట్టుకొని వేరే స్కూల్ నడుపుతుర్రు. రేపు పిల్లలకి ఏదో బోనఫైడ్ అయినా ఇంకేదైనా ఏ పేరు మీద ఇస్తారు? వాళ్ళకి పర్మిషన్ ఉన్నదాని మీద ఇస్తారా, ఫిక్స్ స్కూల్ పేరు మీద ఇస్తారా? సో ఇవన్నీ ఆలోచించాలని మొన్న సాటర్డే నుంచి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని అట్లనే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని పైన లెటర్లు ఇచ్చిన, ఎమ్మెల్యే గారు లెటర్ కూడా ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము. సో దీనిపైన స్పందించాలని కోరుకున్నాము. ఈ 2 రోజుల నుంచి ఎవరు స్పందిస్తలేరు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే వారే వచ్చి ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ధర్నా కూర్చున్న వెంటనే మరి అధికార యంత్రాంగం అంతా స్పందించి ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అదే యజమాని ఏం చెప్తుంది, టైపో ఎర్రర్ అంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదా, అందరు చదువుకున్న వాళ్ళే స్కూల్ నడుపుతుర్రు. సెంటాన్స్కి స్పెల్లింగ్ రాదా ఎవరికి? ఇంకోటి, నువ్వు సరే ఏదో ఒక యాడ్లో తప్పు చేసినావు అనుకుందాం, బోర్డులు అవే ఉంటాయి, స్కూల్ ఫీజు రిసిప్ట్లు అవే ఉంటాయి, ఆఖరికి స్కూల్ పిల్లల డ్రెస్ పైన కూడా సెంటాన్స్ అనే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా మనము వాళ్ళకి నిర్ధారణ చూపించే అవసరం ఏముంటుంది? సెంటాన్స్ అని బాజప్తా వాడు వాళ్ళ స్కూల్ పిల్లలకి సెంటాన్స్ అనే పెడుతుండు. బ్యాచ్ మీద సెంటాన్స్ అనే ఉంది, బుక్ల మీద సెంటాన్స్ ఉంది, స్కూల్ ఫీజు కట్టిన రిసిప్ట్ మీద కూడా సెంటాన్స్ అనే ఉంది. అంటే ఇంత ధైర్యంతో వాళ్ళు నడుతురు అంటే దీని వెనుక ఏమర్థం ఉందో ఆలోచించాలి. అధికారులు చేతులు మరి తట్టుకురా, లేకపోతే ఇలా గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అనేది ఒకసారి మీరు అందరూ జనాలను మేల్కోవాలనే, ఇలా మేల్కొల్పాలనే ఓ తరుణంలోనే ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ యాక్షన్ తీసుకురు. ఈ స్కూల్ తోటే ఇవాళ ఇది క్లోజ్ కాదు, ఖచ్చితంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ పర్మిషన్స్ రేపటి నుంచి ఎమ్మెల్యే గారే స్వయంగా పరిశీలించి వాళ్ళ పని పడతామని ఇవాళ ఇనిషియేటివ్ ఇది ఆరంభం మాత్రమే. సో ఈ ఆరంభమే ఇట్లుంటే ఇంకా రేపు ఇంకెట్లుంటుందో ఒకసారి జనాలందరూ